వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9. చాలామంది మన ప్రైమ్ 9 చూసిన వాళ్ళందరూ కూడా సతీష్ గారి వీడియోస్లో ఒకటే క్వశ్చన్ అడుగుతున్నారు. ఈ కాలేజ్ గురించి, ఆ కోర్స్ గురించి మేము అడుగుతుంటే ఎందుకు దానికి ఆన్సర్ చేయట్లేదు అని. సో సతీష్ గారే మనం డైరెక్ట్గా అడిగి తెలుసుకుందాం. నమస్తే సతీష్ గారు. నమస్తే అండి. ఎందుకు మరి ఆ స్టూడెంట్స్ అడిగిన కోర్స్ కాలేజ్ గురించి మీరు ఎందుకు చెప్పట్లేదు? దీనికి రీజన్ ఏంటి? అంటే దీనికి సంబంధించి ఏమైనా మోటివేషన్ చేస్తున్నారా మీరు వాళ్ళకి? కాదండి, అంటే చాలామంది మన దాంట్లో నన్ను కొంతమంది చెప్తారండి మన స్టాఫ్, సరే ఎక్కువ మంది ఇలాగ ఈ కాలేజీ గురించి అడుగుతున్నారు. అంటే అన్నీ నేను నాకు చదవడానికి టైం అది ఉండదు కాబట్టి నేను సరిగ్గా చదవనండి. అన్నీ అడుగుతూ ఉంటారు, నాకు చెప్తారు, సార్ ఈ కాలేజీ గురించి అడుగుతున్నారు, లేకపోతే ఈ కోర్స్ గురించి అడుగుతున్నారు, మీరు వీడియో చేస్తారా ఏంటి అది అని. అంటే జనరల్గానండి, అంటే ఎందుకు నేను ఎక్కువ చేయను అంటే, నేను అందులో కొన్ని అడిగిన వాటిలో కొన్ని చేస్తానండి, చేయకపోవడం ఏం లేదు. కానీ అది నాకు కన్విన్స్ అయ్యి కొంచెం నాకు బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటేనండి, ఒక పర్టికులర్ వీడియో మనం ఏదైనా చేయాలంటే అది కొంచెం వర్త్ ఉండాలి. జస్ట్ అంటే మ్యాక్సిమము అది కొంచెం బెటర్ కాదేమో అనుకున్నప్పుడు చేయను అసలు. అది మేజర్ రీజన్ అండి. అంటే మేబీ దాన్ని డిఫరెంట్గా కొంచెం రాంగ్గా అండర్స్టాండ్ చేసుకుంటారు పేరెంట్స్ అండి. అంటే అదేంటి సార్కి కొంచెం ఇంత ఇలా ఉన్నాడైనా, అరగంటగా ఉంటాడో లేకపోతే పొగరగా ఉంటాడో, మేము అడిగాం కదా చేయాలి కదా, లేకపోతే ఇంకోటి అదేమి ఎవరు రైట్ కాదనుకోండి. ఇప్పుడు నేను కన్విన్స్ అవ్వాలి కదా, నేను చేయాలనుకుంటే నేను కన్విన్స్ అవ్వాలి కదా. ఒకటి. రెండోది ఏంటంటేనండి, పాపం వాళ్ళకి ఏంటంటే వేరే కాలేజెస్ అవకాశం లేక, సరే ఎంసెట్ కాలేజీ గురించి వీడియో చేయండి, లేకపోతేనేమో అదేదో కాలేజీ ఉంది విజయవాడలో ఆ కాలేజీ గురించి చేయండి, లేకపోతే ఈ కాలేజీ గురించి చేయండి, లేకపోతే ఇది డీమ్డ్ యూనివర్సిటీ ఉందనుకోండి చేయమని అడుగుతారు. అవి జనరల్గా నేను అసలు ఎవరికి రికమెండ్ చేయను కదండి. నేను ఎట్లాగా నేను వాటి గురించి నేను చెప్పండి. వాళ్ళ దృష్టిలోనేమో పాపం వాళ్ళకి అది ఇంపార్టెంట్. అది అంటే నేను ఇక్కడ తక్కువ చేయడం ఎక్కువ చేయడం అన్న పాయింట్ కాదు కదా. వాళ్ళు ఏంటంటే, మాకు వేరే అవకాశం లేదండి, ఈ 4 కాలేజీలో అవకాశం ఉన్నాయి, ఈ 4 కాలేజీల్లో దీని గురించి వీడియో చేయండి అంటే, ఇప్పుడు ఎక్కడ భీమవరంలో ఉన్న ఎస్ఆర్కేఆర్ గురించి వీడియో చేయమంటే నేను ఏం చేస్తానండి? ఏం చేయడానికి అసలు ఏముంటుంది చేయడానికి అందులో వీడియో చేయడానికి? మీరు ఎక్కడో ఏదో విజయవాడలోనో గుంటూరులోనో ఏదో ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఏదో కిడ్స్ కాలేజ్ అనో లేకపోతే ఇంకో కాలేజ్ ఉంది, ఏమని నేను స్పెషల్గా దాని గురించి అంత వీడియో చేసి అంత ఏముంటుంది? ఇప్పుడు మీరు అంత ఇప్పుడు ఏదో మల్లారెడ్డి కాలేజీ గురించి వీడియో చేయమంటే ఏం చెప్తాను? సివిఆర్ కాలేజీ గురించి లేకపోతే టెక్ మహేంద్ర గురించి చేయమంటే నేను చేయడానికి, లేకపోతే ప్రెసిడెన్సీ కాలేజీ చేయమని చెప్తారు, అక్కడ ఇంకోటి చెప్తారు. అంత చేసి అంత వీడియో కంటెంట్ ఉండదండి అట్లో. అవన్నీ అంత అసలు కాలేజెస్ కింద పెద్దగా నేను ట్రీట్ చేయను కాబట్టి, నేనే ఎంఐటీ గురించి ఆక్స్ఫర్డ్ గురించి వీడియోలో చెప్పి, నేనే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కాల్టెక్ గురించి సిఎంఈ గురించి వీడియోలు చేసిన వాడిని, మళ్ళీ నన్ను అంత దిగదార్చేసి మరీ పట్టుకొచ్చి నేను ఎంసెట్లో ఉన్న కింద కాలేజీలు లేకపోతే డిగ్రీ లేకపోతే ఆ కాలేజీ ఈ కాలేజీ, సార్ ఈ కాలేజీ గురించి చేయండి సార్, లేకపోతే అదేదో శ్రీకాకుళంలో ఏదో కాలేజీ ఉంది ఆ కాలేజీ గురించి చేయండి, లేకపోతే ఈ వీడియో చేయండి అంటారు. పాపం వాళ్ళకి ఏంటంటేనంటే, వాళ్ళ తప్పని అనండి, వాళ్ళ పిల్లలకి అది వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఆ కాలేజీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, తప్పలేదు. కానీ నేనేమంటానంటే, అసలు నేను ఆ కాలేజీలో చేయలేను నేను. అంటే నాకు నిజంగా తెలియదు, అట్లా అంత రీసెర్చ్ కూడా ఉండదు, ఇంకా అసలు నా దృష్టిలో ఉండవు ఆ కాలేజీల కింద అసలు పరిగణించను కాబట్టి నేను దానికి చేయలేనండి. ఇంకొకటి ఏంటంటే, కొన్ని కోర్సులు కూడా అడుగుతారండి, సార్ ఇలాగా మా సైకాలజీ గురించి చేయండి సార్, కమ్యూనికేషన్ చేయండి, లేకపోతే మేనేజ్మెంట్ గురించి చేయండి సార్ నాకు, లేకపోతే ఎఫ్కాయ్ బిజినెస్ స్కూల్ గురించి చేయండి, లేకపోతే ఇంకోటి ఏదో చేయండి అలా అడుగుతూ ఉంటారండి. మీరు చూస్తే నాకు చెప్తూ ఉంటారు వాళ్ళు యాక్చువల్గా. మీరు దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటేనండి, సైకాలజీ కోర్సు గురించి చేయడానికి ఏమి ఉండదండి, సైకాలజీ వాళ్ళకి ఏం ఉద్యోగాలు ఉండవు. ఇలా అంటే హర్ట్ అయిపోతున్నారండి. నా బ్యాడ్ లక్ ఏంటంటే, నేను ఏదైనా ఒక మాట అంటే హర్ట్ అయిపోతున్నారు వీళ్ళు. మా ఇంటి పక్క వాళ్ళు లేడా, మా ఇంటి ముందు వాళ్ళు లేడా, మీరు అలా చిన్న చూపు చూస్తారేంటి, లేకపోతే సైకాలజీ లేకపోతే మనుషులు లేరు కదా అంటే, ఎక్కడండి అమెరికాలో మన యూఎస్ ఏదో వెళ్తానని చెప్పి ఒక అమ్మాయి మన దగ్గరికి వచ్చింది సైకాలజీకి వెళ్తానని. కనీసం యూఎస్లో 120,000 మంది సైకాలజీ చదివిన బయటకు వస్తున్నారండి ఇయర్కి వచ్చి. 120,000 యూఎస్ కంట్రీలో పట్టుమని 2-3 వేలు ఉద్యోగాలు లేవండి. ఉన్న లోకల్ సిటిజన్స్కి ఇస్తారు. దాని జీతం ఎంత తెలుసా? 50,000 నుంచి 60,000 కూడా ఉండదండి యావరేజ్. ఇప్పుడు నేను ఏం చెప్పానంటే దాని గురించి, సార్ నాకు ఇంట్రెస్ట్ ఉంది, నా ఇంట్రెస్ట్ మీరు కిల్ చేసేస్తారా అంటే, నీ ఇంట్రెస్ట్ నాకెందుకు ఎదవే, నీ ఇంట్రెస్ట్తో బతకాలి కదా. ఇప్పుడు నేను ఎలాంటి అంటే, నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చానండి. ప్రతి స్టూడెంట్ బతకడానికి సరిపడే కోర్సులు ఏంటి అంతేనండి. నేను చాలా క్లియర్గా ఉంటాను ఈ విషయంలో. నీ ప్యాషన్తో నీ ఇంట్రెస్ట్తో నాకు పనే లేదు అసలు. నీకు ప్యాషన్ ఉంటే ప్యాషన్ దగ్గర పోవు నువ్వు. నేను ఎవరికి నేను ఆలోచిస్తాను, ఒక కోర్సు గురించి మాట్లాడానంటే, ఒక కాలేజీ గురించి మాట్లాడానంటే నువ్వు బతకాలి, ఆ కోర్సు నీకు భోజనం పెట్టాలి. మరి మిగతా వాళ్ళు బతకట్లేదా, మిగతా వాళ్ళు మనుషుల గురించి పెట్టి చూడరా అంటే, నేను మనుషుల గురించి చూడొద్దని నేను అనట్లే, మేబీ వాటి గురించి నేను చెప్పను,
మీరు నన్ను ప్రెజరైజ్ చేయడం వల్ల ఉపయోగం లేదని అంటున్నాను అంతే. కరెక్ట్. అంతే కదండి. ఇప్పుడు తెలియక అడుగు. మీ ఇంట్లో ఎవడో పిల్లోడో లేకపోతే మీ చుట్టాలోడో ఎవడో ఏదో జాయిన్ అయ్యండి, ఏదో కాలేజీలో జాయిన్ అయ్యాడు, బీకాంలోనో బిఏలోనో, నన్ను వీడియో చేసేయమంటే వల్ల ఏం ఉపయోగం? అంటే మీకు పాపం లోపల మనసులో బాధ కలుగుద్ది. అదేంటి మా పిల్లోడు చదువుతున్నాడు కదా, ఆ కోర్సు మరి అంత వరస్టా, అసలు సతీష్ గారు ఏంటి మరి ఎంత హీనంగా చూస్తున్నారు, మరి వీళ్ళ బతకద్దా, మరి అందరూ ఐఐటీలకి వెళ్తారా, చేయాలి అంటే అందరికీ ఎయిమ్స్కి వెళ్ళాలా అని మీకు మనసుకు అనిపిస్తుంది. నేను కాదని అనట్లా. కానీ ఆ పర్టికులర్ కోర్సు గురించి ఇన్డెప్త్ చెప్పి టైంలో నేను చెప్పగలను. బీకాం కోర్సు గురించి కూడా మాట్లాడకపోవడం ఏమి ఉండదు. వేరే ఏదైనా కొంచెం బెటర్ కాలేజీయో లేకపోతే బెటర్ ఆపర్చునిటీ గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానేమో. మేబీ ఇప్పుడు అలా అనుకోండి, పోనీ అట్లీస్ట్ అంటే మేబీ నాకున్న టైం అవైలబిలిటీకి బెటర్ ఆప్షన్స్ వరల్డ్లో ఎక్కడ ఉన్నాయనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. నేను దాని మీద ఎక్కువ రీసెర్చ్ చేసి దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీలో ఏదో పర్టికులర్ కొత్త కోర్స్ వచ్చింది, దాని మీద టైం స్పెండ్ చేస్తాను, అది బాగుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఏదో కోర్స్ ఏదో అడిగారు ఐఐటి బొంబాయి నుంచి వచ్చాడు అతను, సంథింగ్ గల్ఫ్ కంట్రీలో మంచి కాలేజెస్ ఉన్నారు, 2 కాలేజీలు. వాటి గురించి చెప్తే ఎవరికి తెలియదు, వాటి గురించి నేను మాట్లాడతాను, వాటికి సంబంధించి అడ్మిషన్ చేస్తాను. మంచి ఇన్ఫర్మేషన్. అది దీని గురించి నేను చెప్పడానికి స్కోప్ ఉంటే నేను చెప్తాను. ఇప్పుడు నువ్వు బిఏ చదువుతున్నావు కదా, ఎక్కడ చదువుతున్నావు కదా, ఇప్పుడు క్యాట్ ఎగ్జామ్ బాగా రాసే లేదా సివిల్ సర్వీస్ రాసే అని ఎట్లా చెప్తానండి నేను? ఏమి పాసిబిలిటీ ప్రాక్టికల్గా అవ్వండి అవన్నీ. అంటే 100లో అసలు అవ్వకుండా ఎందుకుంటారు సరే, 100లో ఒకడన్నా అవుతారు కదా. అంటే ఆ 100లో ఒకటి గురించి నేను ఇప్పుడు అర్జెంటుగా మనం ఎంతని ఎనర్జీ మనం పెట్టి టైం వేస్ట్ చేస్తామంటే, అంటే డిమాండ్ ఉన్న కోర్సెస్ ఏవైతే ఉంటాయో దాని గురించి చెప్తానంటే, క్వాలిటీ ఉన్న కాలేజీ గురించి నేను మాట్లాడతాను. ప్లస్ డెఫినెట్గా సతీష్ గారి శాలరీస్ గురించే మాట్లాడతారు. డబ్బులు ఒకటేనే లైఫ్ అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాడికి డబ్బులే కావాలి. ఇది నచ్చకపోయినా మీరు ఇక్కడ ప్యాషన్లో తోటకూరలు ఏమి ఉండవు, అసలు ఇలాంటివి ఏమి ఉండవండి. డబ్బులే చదువుకున్న చదువు మీకు భోజనం పెట్టి మీకు డబ్బులు ఇవ్వాలండి. ఈ విషయం అర్థం అవ్వాలంటే మేబీ మీకు ఒక 30 వయసు రావాలేమో పిల్లలకి. ఈ ప్యాషన్ల గేషన్లు ఉండవండి. ఓ వయసు వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు పట్ల ఒక సర్టన్ ఏజ్లో ఉన్నారండి, ఇంకా ప్యాషన్ ఏంటి, మీకు డబ్బులు కావాలి, ముందు బతకాలి. ఇదే రియాలిటీ కదా. నేను ప్యాషన్ అంటే నేను గోల్డ్ గీక్కుంటాను, లేకపోతే నేనేమో ఆ పని చేస్తాను ఈ పని చేస్తాను, నాకు ఇష్టమన్నదే మీరు లైఫ్లో ముందుకెళ్ళడానికి పనికిరావు కదండి అవన్నీ. ఇప్పుడు అది ముందే చెప్తానండి నేను పిల్లలకి. ఏం చెప్తానంటే, మీకు ఇంట్రెస్ట్ ఉందని వెళ్ళినంత మాత్రాన్ని దాంట్లో సక్సెస్ అవ్వాలని రూల్ లేదు, అవ్వట్లేదు కూడా. అలా 100 ఎగ్జాంపుల్స్ మనం వేరే వీడియోలో కూడా చెప్పాం. మనం వేరే వీడియోలో కూడా ఇంట్రెస్ట్ ఉంది కదా వెళ్ళినంత మాత్రం సక్సెస్ అయిన సందర్భాలు లేవు. సినీ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉందని వెళ్ళి ఎంతమంది సక్సెస్ అయ్యారండి ఇదే హైదరాబాద్లోను. సినీ ఫీల్డ్కి ఇంట్రెస్ట్ ఉంది, నేను యాక్టింగ్ సూపర్గా చేస్తానన్న వాళ్ళు, యూట్యూబ్లో యాక్చువల్ చేస్తానన్న వాళ్ళు, అవి చేస్తానని రోడ్డు మీద తిరుగుతున్నారు. వాళ్ళందరినీ ఎక్స్ప్లోర్ చేసి రోడ్డు మీద వదిలేడు, వాటి మీద వదిలేస్తున్నారు వాళ్ళని. ఏం చేస్తుంది మన సొసైటీ? ఏంటి ఇందులో ఇంట్రెస్ట్ నాకు అర్థం కాదు. మీరే చెప్పండి. ఇక్కడ ఇంట్రెస్ట్ కాదండి, నేనేమంటానంటే మార్కెట్ని అండర్స్టాండ్ చేసుకోండి. కంపెనీస్కి ఏం కావాలి, మనకు అది నచ్చని చదవండి, దాని మీదే ఇష్టం పెంచుకోండి. అంటే అరేంజ్డ్ మ్యారేజ్ బెటర్ అంటానండి నేను. మీరు నచ్చింది కదా అని చెప్పి లవ్ మ్యారేజ్ చేసుకున్నంత మాత్రాన్ని బ్రేకప్లో ఎక్కువ అవుతున్నాయి కదా. అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నారు కదా, తర్వాత ప్రేమించు. ఇప్పుడు ముందు ప్రేమించే చేసుకోవాలని రూలే ఉంది, అంతే కదండి. ఇప్పుడు లవ్ చేసుకున్నంత మాత్రాన్ని బ్రేకప్స్ అన్న తగ్గినాయా? అంటే మీకు కొంచెం హార్డ్ ఎగ్జాంపుల్ కింద ఉండొచ్చు కానీ ఇది. అంటే నేను ఇప్పుడు సరే నాకంటే ఏదో మాట్లాడినప్పుడు నాకు ఏది గుర్తొస్తో చెప్తాను. నేనేమో పెద్ద ప్లాన్ చేయను కదండి. నేనేమి పెద్దగా అంటే నేనేమంటానంటే, వీడియోస్ మనం చేసినప్పుడు అండి సొసైటీకి ఉపయోగపడాలి జనరల్గా. ఎందుకంటేనంటే నాలాంటి మాట చాలామంది మీరు నమ్మరండి, మన 2 రాష్ట్రాల్లో వేదగం తీసేసుకుంటారు. మాట చెప్పడంలో కొంచెం హార్ష్ ఉండొచ్చు, గట్టిగా చెప్తాను లేదా ఇంకో రకంగా చెప్పొచ్చు, ఒక్కోసారి సరదాగా చెప్తాను, అది వేరే విషయం. ఫైనల్గా చెప్పి కంక్లూషన్ పాయింట్ ఏదైతే ఉంటుందో అందులో కన్ఫ్యూజన్ ఉంటుంది అసలు. ఎందుకంటే దాన్ని సీరియస్గా తీసుకుని ఫాలో అయ్యే స్టూడెంట్స్ సంఖ్య ఎక్కువ. నేను ఇక్కడ కూర్చుని ఇప్పుడు అర్జెంటుగా కేఎల్ యూనివర్సిటీ గురించి, విజ్ఞాన యూనివర్సిటీ మంచిదని ఎలా చెప్తానండి? అసలు నేను చెప్పలేనండి. ఫర్ మీ అంత క్వాలిటీ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ అక్కడ దొరకదని నేను బలంగా నమ్ముతున్నా. మీరు నన్ను ఫాలో అయితే మీరు అది ఫాలో అవ్వండి, మీరు నన్ను లేదు నమ్మట్లేదు మానేయండి, జాయిన్ అయిపోండి, మీకు కావాలి. ఎవరుతున్నారు అసలు? బట్ నన్ను ప్రెజర్ చేయడం కాదు. ఇప్పుడు జనం ఎలా ఉంటారండి, నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళండి, వాళ్ళకి ఏదో కాలేజ్ వస్తుందండి, వాడు కన్విన్స్ అవ్వట్లా, నా దగ్గరికి వచ్చి ఎస్ అని అనిపించుకోవడానికి వచ్చి వస్తున్నారండి. మీరు నమ్ముతారా? అసలు నా పరిస్థితి ఎలా ఉందంటేనండి, చాలా ఆబ్లిగేషన్స్ అంటే అసలు నేను నాకు కొంతమంది ఆబ్లిగేషన్స్ ఎక్కువ ఉంటాయండి. ఎవరో ప్రిన్సిపల్ సెక్రటరీస్ అని చాలా హై లెవెల్ అఫీషియల్స్ దగ్గర నుంచి, పొలిటీషియన్స్ దగ్గర నుంచి నాకు అపాయింట్మెంట్స్ కూడా నాకు ప్రెజర్ ఉంటుందండి.
ఈ ఆబ్లిగేషన్స్ మనం కాదన్నాను, అక్కడికే నేను తప్పించుకుంటాను, అసలు ఫోన్లు ఎత్తను, అసలు సమాధానం చెప్పను, ఎవరికి రిప్లైలు ఇవ్వనంటే చాలామంది అంటే ఈవెన్ మా ఆఫీసర్స్లోనే చాలామంది నా ఫోన్ ఓపెన్ చేస్తే కనీసం 20-30 రిక్వెస్ట్ ఉంటాయి ఇప్పటికి గత 4-5 రోజుల్లోనే. రిప్లై కూడా నాకు కామ్గా ఉంటాను, ఏం చేయగలను, నాకు టైం ఉండదు కదండి. కొంతమంది వచ్చి ఏం చేస్తారంటేనండి, సతీష్ నాకు పలానా కాలేజ్ వచ్చింది, జైన్ యూనివర్సిటీ వచ్చింది, ఏదో ప్రెసిడెన్సీ యూనివర్సిటీ వచ్చింది, లేకపోతే ఏదో బెన్నెట్ యూనివర్సిటీ వచ్చింది, లేకపోతే వచ్చింది, ఇది ఎలా ఉంటుంది, బాగానే ఉంటుందా అంటే లేదంటే లేదు ఒకసారి నా చేత బాగుందని అనిపించుకునేదాకా కదలరండి. నేను అన్నా, నా ప్రాణం పోయినా అన్నా. అంటే అతని ఉద్దేశం ఏంటంటే కాదు బాగా చదివితే సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది కదా, మరి అది కూడా మనం మాట్లాడుకోవాలి కదా అంటే 100లో 1 అవుతాడు, 2 అవుతాడు, దాని గురించి ఇప్పుడు నేను మోటివేట్ చేయలేను, నేను చేయను అంటున్నాను. నేను నాకు 1%, 2%, 5% ప్రాబిలిటీ ఉన్నటువంటి ప్రొఫెషన్స్కి సంబంధించి నాకు ఇంట్రెస్ట్ ఉండదు. మీకు ఇంకా పచ్చిగా చెప్పాలంటే 100 మందిలో 9 సక్సెస్ అవ్వచ్చు అంటే మీరు చెప్పిన కాలేజీలో, 100 మందిలో 5 మంది అవ్వచ్చు, 100 మందిలో 10 మంది అవ్వచ్చు. ఆ 10 మంది అయ్యే దాని గురించి నేను ఎంకరేజ్ చేయట్లేదు. నా వరకు 100 మంది వెళ్తే 50 మంది అయిపోవాలి, అది అదే సేఫ్ గేమ్ అని నేను నమ్ముతున్నానండి. ఎవడైనా మీరు కూడా అలాంటి గేమ్ ఆడాలనుకుంటారు కదా, 100లో 4-5 ఆడే గేమ్ ఆడాలంటే ఏం ఆడతారండి మీరేనా, మీకు భయం వేస్తుంది కదా. అందుగురించి ఏంటంటేనంటే ఎప్పుడైతే కోర్సెస్, ఇప్పుడు బయాలజీ గురించి మీరు ఎందుకు చెప్పారు సార్ తిడతారంటే, నాకు తెలుసండి ఆ కోర్స్ గురించి, కాలేజ్ గురించి అవగాహన ఉందండి, మీరేదో ఊహించుకుంటే ఎట్లాగా. బయాలజీ చదివారండి, డాక్టర్స్ అంటే కొంతమంది అవ్వగలిగారు, మరి డాక్టర్స్ కానివాడి పరిస్థితి ఏంటి, అది మాట్లాడరే. ఇప్పుడు చాలామంది బయాలజీ గురించి మాట్లాడినప్పుడు బయాలజీ వద్దని చెప్తారంటే, బయాలజీ లేదా డాక్టర్ లేదా ఐక్యూ లేదంటారంటే, వీళ్ళకి మ్యాథ్స్ చదవలేదు, ఐక్యూ లేదంటారు, దేనికి పనికిరారని చెప్తారు సతీష్ గారు. 100 రకాలుగా కామెంట్ చేస్తారు తప్ప సీట్ వచ్చేస్తే పర్లేదు, డబ్బులు ఉన్నాయి కట్టావు, పొగరు ఉంది కట్టావు, లేదా మెరిట్లో తెచ్చుకున్నావు కట్టావు. మరి 1,00,000 మంది సీట్లు వచ్చిపోతే మిగతా 24 లక్షల గురించి మాట్లాడవే. నేను మాట్లాడేది 24 లక్షల గురించి. నన్ను కామెంట్ చేసాడు ఎవరు తెలుసా, 1,00,000లో సీటు వస్తుంది అని నువ్వు ఊహించుకుని రాకపోతే ఏంటని అడిగారు అనుకోండి, అదే మనిషిని నేను రాకపోతే ఏంటని అడిగి చూడండి, అసలు భయం వేస్తుంది, ఆన్సర్ కూడా చెప్పలేడు. ఫిజియోథెరపీకి నర్సింగ్ వెళ్ళి 15 వెళ్తే 20 వెళ్తే బతకాలి, ఫార్మాకి వెళ్ళో, అగ్రికల్చర్కి వెళ్ళో, ఫుడ్ టెక్నాలజీకి వెళ్ళో, ఇంకో దానికి వెళ్ళి బయోటెక్నాలజీకి, బయోఇన్ఫర్మాటిక్స్ వెళ్ళడానికి కూడా ఉండదు, అది కూడా ఎంపీసీ వాళ్ళకి ఇస్తారండి, బైపీసీ వాళ్ళకి ఎవరు యాక్చువల్గా. అంటే నేను అనేది ఏంటంటే మీరు ఇమాజిన్ చేసుకునో ఊహించుకునో ఈ కోర్సులో బాగుంటుంది అని ఊహించుకోవడం వల్ల మీకు పెద్దగా యూజ్ ఉండదండి. మేబీ 4 ఏళ్ల పాటు మీరు హ్యాపీగా ఉండడం గురించి, మీ ఈగోని సాటిస్ఫై చేసుకోవడం గురించి అని మీరు అనుకోవడానికి నాలాంటి వాడిని ప్రెజర్ చేసి ఓకే అనిపించుకోవడానికి ట్రై చేయడం తప్ప, నేను నా ప్రాణం ఉన్నంత వరకు అసలు వరస్ట్ కాలేజీల గురించి, వరస్ట్ కోర్సు గురించి చెప్పను. ఎంత ప్రెజర్ ఉంటుందో తెలుసా నాకు, మీరు నమ్మరండి, పేర్లు చెప్తే బాగోదు కాబట్టి ఆన్ ద స్క్రీన్. ద మోస్ట్ బిగ్, చాలా వేల కోట్ల వ్యాపారం చేసి ఇన్స్టిట్యూట్ చేసేవాళ్ళు 1-2 నెలలు బతిమాలి ఆడిని పట్టుకుని ఇంటి పట్టుకుని మన స్టూడియో వాళ్ళు ఆడిని పట్టుకుని దగ్గరికి వస్తారండి. సార్ ఈ కాలేజీ పేరు చెప్పండి అని, చెప్పండి సార్ మీకు ఎన్ని కావాలని ఇస్తాను డబ్బులు అంటారండి నన్ను. నిన్న చాలా ఇదే స్టూడియోకి వచ్చారండి చాలామంది, సార్ జస్ట్ మీరు చెప్పండి సార్, జూనియర్ కాలేజీ వాళ్ళు అడ్మిషన్స్ గురించి మీరు ఒక్క మాట చెప్పండి సార్ అంటారు, చచ్చినా చెప్పనంటాను నేను. అంతే, అది నా క్యారెక్టర్ అంతే. అలా ఎలా చెప్తాం, పిల్లల భవిష్యత్తుని మనం చెప్పండి, అలా చెప్పనండి నేను. సో ఇది ఇంకా నేను చెప్పడానికి ఇష్టపడిన అంతే. నేను ఇప్పుడు ఇన్ని 100,000 వీడియోలు చేసి ఉంటాను కదా, ఎప్పుడన్నా ఒక కాలేజీని ప్రమోట్ చేసిన సందర్భం కానీ, ఒక ప్రత్యేకంగా లేకపోతే ఇలాగ ఈ కాలేజీకి వెళ్ళండానో, లేకపోతే ఇంటర్ ఇక్కడ చదవండానో, లేకపోతే ఇంకో చోట చదవండి చాలామంది అడుగుతారు, అయినా కూడా ఆ సమాధానం నేను చెప్పను చూసారా. చాలామంది కామెంట్స్లో అడిగినా కూడా నేను సమాధానం సైలెంట్గా ఉంటానండి. ఎందుకంటేనంటే ఇప్పుడు నాకు పూర్తిగా తెలియదు దాని గురించి, నేను ఎట్లా చెప్తాను. ప్లస్ ఇంకొకటి ఏంటంటే బాగోదని తెలిసినప్పుడు ఎట్లా చెప్తానండి, బాగోదని అంటం ఎందుకు, అనవసరంగా నేను బ్యాడ్ అవ్వడం ఎందుకు, ఇప్పటికే అవుతున్నాం మనం. అంటే ఆ కోర్సెస్ విషయంలో, కాలేజీ విషయంలో అంటే మేబీ మీరు అందరికీ రావు కదా, మీరు అందరినీ దృష్టిలో పెట్టుకోవాలి కదా, చిన్న కాలేజీ కూడా సక్సెస్ అయ్యారు కదా అంటే అవ్వలేదని ఎవరు చెప్తున్నారండి. 100లో 1 ప్రతి చిన్న కాలేజీ, వరస్ట్ కాలేజీలో కూడా 100 అవుతారు, మీరు కూడా అవ్వండి, ఎవడొద్దు అంటున్నాను నేను, అవ్వద్దని చెప్పట్లేదు. దానికి సంబంధించి కూడా వీడియోలు చేశానండి, టైర్ 3 కాలేజీ చదివిన కూడా సక్సెస్ ఎలా అవ్వాలి చేశానండి. అంటే చిన్న కాలేజీలో చదివిన వాళ్ళు. నా ఒపీనియన్ పర్స్పెక్టివ్లో ఏంటంటేనండి, డిమాండ్ లేని ఏ కోర్సు గురించి చెప్పనండి. ఏదో మేనేజ్మెంట్ చెప్పండి, ఏదో సైకాలజీ చెప్పండి, లేకపోతే ఇంకోటి చెప్పండి, కమ్యూనికేషన్ అని చెప్తారు. కమ్యూనికేషన్ ఎవరు తీసుకుంటాడండి అసలు, ఏమైనా ఆల్ ఇండియా రేడియోలో లేకపోతే ఇలాంటివి ఏమైనా ఉంటాయి ఏంటి, కమ్యూనికేషన్ ఇంజనీర్ ఏంటి అసలు. కమ్యూనికేషన్ ఇంజనీర్కి అసలు డిమాండ్ లేదు యూఎస్లో. మన ఎవడో వచ్చి అడుగుతున్నాడు కమ్యూనికేషన్ ఇంజనీర్ అని, అసలు కమ్యూనికేషన్ ఇంజనీర్ ఏంటంటే మాస్ కమ్యూనికేషన్కి అసలు డిమాండే లేదు ఇప్పుడు. నేను యూఎస్ వెళ్తానని మాస్ కమ్యూనికేషన్ చేస్తాను, ఎంతమంది చదువుతారు, ఎంత ఉద్యోగాలు ఉంటాయి, జీతాలు ఎంత ఉంటాయి కూడా తెలియదు అండి వాళ్ళకి. అంటే ఈ కోర్సెస్ చూసేటప్పుడు అంటే ఇప్పుడు ఆంథ్రోపాలజీ, సోషియాలజీ ఏంటి నాకు అర్థం కాదు, ఇంకా ఆ రోజులు ఉన్నాయా? ఇంకా ఆంథ్రోపాలజీ ఏంటండి అసలు,
అసలు ఇంకెక్కడ ఉందా మనం అసలు ఇంకా బిఏలు ఏంటి అసలు బిఏలు చదువుతాను లేకపోతే హిస్టరీ చదువుతాను ఇంకా అసలు మనం ఏ రోజుల్లో ఉన్నాం ఎక్కడ బతుకుతున్నాం మనకు ఉన్న టెక్నాలజీ ఏంటి మనం బతికే ఏంటి అసలు అలా అంటే హ్యుమానిటీస్ లేకుండా హిస్టరీ లేకుండా మనుషులు లేరు మీరు అలాగే చిన్న చూపు చూస్తున్నారా అంటే నేను చదివితే ఉద్యోగం రావాలి నాకు రాదు కాబట్టి నాకు వద్దంటున్నాను అంతే. అంటే నా వరకు నేను క్లియర్ అండి. అంటే మన ప్రొఫెషనల్గా చెప్పినా అది కమర్షియల్గా వైబిలిటీ కూడా రావాలి కదా. మీరు కష్టపడి డబ్బులు పెట్టి జాయిన్ అవుతున్నారు కదండి. మిమ్మల్ని మోటివేట్ చేసి ఆంథ్రోపాలజీని లేకపోతే నేను ఆ కోర్స్ ఎట్లా జాయిన్ అవ్వమని చెప్తాను. అది కూడా వాళ్ళు మంచిగా చెప్తున్నారు కదా మీరు డబ్బులు. వాడు కాదు నాకు ఇంట్రెస్ట్ ఉంది అంటాడు. ఏమి ఇంట్రెస్ట్ రా బాబు, ఇంట్రెస్ట్ లేదు తొక్కాలేదురా బాబు అంటాను నేను. ఇంట్రెస్ట్ ఏంటి అంటాను నేను. అవసరం ఉన్న కోర్సు మనకి డబ్బులు మనకి బతుకుదేరు వస్తున్నప్పుడు నేర్చుకో, ఇంట్రెస్ట్ పెంచుకో, దాని మీద ఏముంది. రైట్ సార్, చాలా బాగా మోటివేషన్ క్లాస్ అనే ఇచ్చారు ఇప్పుడు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అందరికీ కూడా. స్టూడెంట్స్ చూసారు కదా ఎందుకు వరెస్ట్ కాలేజ్ అండ్ కోర్సులో ఎందుకు దానికి సంబంధించిన వీడియోస్ చెయ్యరు అనే విషయానికి సంబంధించి సతీష్ గారు చాలా మంచి క్లారిటీ ఇచ్చారు కదా. సో ఇప్పటికైనా తెలుసుకోండి ఎందుకు చెయ్యట్లేదనే విషయాన్ని. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో, నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.